ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము మత్తయి సువార్త 24:12. ఇక్కడి నుంచి మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఏముంది అంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ దినాల్లో మన కుటుంబాల్లో ప్రేమ లేకపోవడానికి కారణం, మన హృదయంలో ప్రేమ లేకపోవడానికి కారణం, లేకపోతే మన మందిరాల్లో ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి అంటే అక్రమమైన విధానం. కాబట్టి అక్రమము అంటే ఏంటంటే, ఎక్కడ క్రమం ఉండదో అక్కడే అది అక్రమమే. కాబట్టి క్రమమైన దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము ఈ దినాల్లో మనకి ఏదైతే ఉందో దాన్ని మనము అనుసరించి ముందుకు నడిచినట్లయితే దేవుని ప్రేమ మన మందిరాల్లో, మన కుటుంబాల్లో, మన హృదయాల్లో నిలిచి ఉండడానికి ఎంతో అవసరము, ఎంతో అవకాశం ఉంటుందని దేవుని మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే, ఒకవేళ దేవుని ప్రేమ మనలో లేకపోతే ఏమవుతుంది అంటే, మొదటి పేతురు 4:17, 18, 19 వచనాల్లో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఏముందంటే, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమవు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమవును. కాబట్టి దేవునికి సువార్తకు లోబడి ఆయనను క్రీస్తుగా అంగీకరించి ఆయన కొరకు జీవిస్తున్నటువంటి నీ జీవితంలోనే తీర్పు అనేది ఆరంభమైతే, లేకపోతే దేవుని ఇంటిలో, దేవుని మందిరంలోనే తీర్పు ఆరంభమైతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని దేవుడు మనతో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఇంట్లో దేవుని ప్రేమ నిలిచి ఉండేలాగా చూసుకోవటము అది సంఘము యొక్క బాధ్యత. సంఘము ఆ రీతిగా చేయలేదు. కానీ అయితే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు దేవుడు మనకు అట్లు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఎప్పుడూ సహాయకుడుగానే ఉంటాడు ఆయన కొరకు జీవించే విషయంలో. కాబట్టి దేవుని ప్రేమ మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, లేకపోతే మన సంఘాల్లో ఉండాలి అంటే మనము క్రమాన్ని పాటించడం అవసరమని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకవేళ క్రమం మన జీవితంలో లేకపోతే తీర్పు అనేది మన జీవితంలో ఉందని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత ఒకవేళ మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడు, పాపియు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ రక్షణ అంటే ఆత్మరక్షణ గురించి మాట్లాడుతూ ఉంది, శరీర రక్షణ గురించి కాదు. కాబట్టి శరీరానికి కూడా రక్షణ అవసరం. దేవుడు రక్షిస్తాడు, ఆయన చిత్తానుసారంగా మనల్ని భద్రపరుస్తాడు, అది వేరే విషయం. కానీ అయితే నీతిమంతుడు రక్షించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఆయన రాజ్యంలో నివసించుట అనేది ఒక ప్రక్రియ. కాబట్టి ఎప్పుడైతే మనం రక్షించబడతామో అప్పుడు యేసు ప్రభుతో మనము ఆయనతో వెళ్తామనేటువంటి ఆయన రాజ్యంలో మనం ఉంటాము అనేది నిరీక్షణ మన జీవితాల్లో ఉండాలి. ఒకవేళ ఇటువంటి పరిస్థితి లేకపోతే, నీతిమంతుడిగా ఉన్నటువంటి నీవు, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన నీవు రక్షించబడటమే దుర్లభమైతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? భక్తిహీనుడిగా ఉంటే వాళ్ళు ఎలా రక్షించబడతారు అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి రక్షించబడటం అవసరం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు 19వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. కాబట్టి మనకు అనేకమైన బాధలు మనం పడుతుండొచ్చు, కానీ అయితే దేవుని చిత్త ప్రకారం బాధపడాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడడం అంటే ఏంటి? నా జీవితంలో నేను ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నానని నువ్వు బాధపడాలి. ఎందుకు మా మందిరంలో క్రమమైన విధానం లేదని బాధపడాలి. లేకపోతే ఎందుకు నా జీవితంలో నేను క్రమాన్ని పాటించలేకపోతున్నాను, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో నేను ఎందుకు ఉండలేకపోతున్నానని బాధపడాలి. ఎందుకు ఈ బలహీనతను, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని నేను జీవిస్తున్నానని నువ్వు బాధపడాలి. అది దేవుని చిత్తానుసారమైన బాధ. కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం బాధపడి
సత్ప్రవర్తన గల వారమైతే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునే వాళ్ళను. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం బాధపడుతూ సత్ప్రవర్తన గల వారమై నమ్మకమైనటువంటి మన సృష్టికర్త కాబట్టి ఆయన మనల్ని రక్షించినాడు, మనల్ని పిలిచినాడు, దేవుని రాజ్యాన్ని మనకి ఇస్తా అని వాగ్దానం చేసినాడు. ఈ లోకంలో కూడా మనకు అన్ని విషయాల్లో ఆయన తోడుండి నడిపిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మీరు భయపడవద్దు అనే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, కాబట్టి అభయం ఇచ్చినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నమ్మకమైనటువంటి వాడని మనం గుర్తించి మన ఆత్మలను దేవునికి అప్పగించుకొనుట ఎంతో అవసరమని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అనేకమైన కలవరాలు మన జీవితాల్లో ఉంటాయి. మనం చాలా విషయాల్లో మనము మన ఆత్మను దేవునికి అప్పగించాం, మనమే అన్నీ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి అలా చేయకుండా మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకున్నట్లయితే, మన యొక్క ఆత్మను దేవునికి అప్పగించినట్లయితే దాన్ని ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధమైన విధానంలో సిద్ధపరిచి, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరిచి మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లు దేవుడు మనకు సహాయం చేయనట్లు మనము అనుదినము ఆయన సన్నిధిలో కనబట్ట, ఆయన చిత్తానికి లోబట్ట అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్లా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఈ దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.